అండి, వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజు ఆదివారం కనుక నీసు ఇవాళ మేము ఆదివారం నియమం పెట్టుకున్నామండి. ఆదివారం నాన్ వెజ్ తినకూడదని. ఇక ఇంట్లో ఆదివారం నాన్ వెజ్ లేదు కాబట్టి సాంబార్ అయితే అందరూ తింటారని ఇక నేనైతే సాంబార్ ప్రిపేర్ చేశానండి. ఇదిగోండి, ఇలాగ ఉల్లిపాయ కూడా చక్కగా చిన్న చిన్న ఉల్లిపాయలు ఇలా వేసుకుంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. సో ఇక అప్పడాలు కూడా అరేంజ్ చేసేసాను అనమాట. సాంబార్లోకి అప్పడాలు, ఈ కూరగాయ ముక్కలు మిక్సింగ్. ముందుగా సాంబార్ కల్లా ఇలాగ కందిపప్పుని వేయించుకోవాలండి. వేయించుకుంటే చారు చాలా రుచిగా ఉంటుంది. అలాగే ఈ కూరగాయ ముక్కలు కూడా, ఈ కూరగాయ ముక్కల్ని మనం విడిగా ఉడకపెట్టుకోకుండా ఇలా ఆయిల్లో వేసుకొని వేయించుకోవాలండి. తర్వాత ఒక 5 విజిల్స్ వచ్చే వరకు పప్పుని కుక్కర్లో పెట్టేసుకున్నాను. తర్వాత ఇక 5 విజిల్స్ స్టీమ్ తగ్గిన తర్వాత ఇక పప్పుని మెదిపేసేసుకొని మెత్తగా మెదిపిన తర్వాత ఇక్కడ ఏంటంటే అండి, కూరగాయ ముక్కల్ని చాలామంది కుక్కర్లో విడిగా ఉడకబెట్టేస్తారు కదా. అలా విడిగా ఉడకపెట్టుకోకుండా మామూలుగా నూనెలో ఒకసారి వేయించుకొని ఇప్పుడు ఈ చింతపండు పులుసు ఇవన్నీ రసం అన్నీ పిండేస్తూ ఉంటాం కదా. ఈ ఈ ఈ చింతపండు పులుసు వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత వీటిలో కలుపుకోవాలండి. ఇలా విడిగా ఉడకపెట్టేదానికన్నా ఇలాగ ఉడకబెట్టుకుంటే దానిలో ఉన్న విటమిన్స్, పోషకాలన్నీ కూడా మనకి ఈ సాంబార్లో మిక్స్ అవుతాయి అన్నమాట. ఇది అసలు చాలా ముక్క కూడా మనకి చిదిమిపోకుండా, చూసారా ఆనియన్స్ ఇలాగ గడ్డల్లాగా అలా ఉన్నాయి. ఇంకా ఈ వీటిలో ఉడికితే ఈ పులుసులు సాంబార్లో ఉడికితే చక్కగా మెత్తగా ముద్దలాగా వస్తాయి అన్నమాట. చిదిరిపోకుండా ముక్క చాలా బాగా పర్ఫెక్ట్గా సాంబార్ ముక్కలు అయితే రెడీ అవుతాయి. ఇలా బాగా సాంబార్ని చక్కగా బాగా మరగపెట్టుకోవాలి. మరగపెట్టిన తర్వాత ఇదిగోండి మరిగేటప్పుడు ఇలాగ తెడ్డులాగా వస్తుంది కదా మనకి. కొంచెం మరిగిన తర్వాత చిక్కదనం వస్తుంది. అప్పుడు చిక్కదనం వచ్చే వరకు మరగబెట్టుకోవాలి. ఈలోపు నేను వడియాలు అయితే వేయించేసుకుంటున్నాను. సాంబార్లోకి వడియాలకి మంచి టచింగ్ కాబట్టి ఇక నేను వడియాలు కూడా వేయించేసుకుంటున్నాను. వడియాలు ఏ విధంగా చక్కగా నూనెలో ఎక్కువ నూనె పీల్చకుండా కొంచెం మరీ మునిగే విధంగా కాకుండా సరిపడా ఆయిల్ వేసుకున్నాను. సో ఇక అప్పడాలు కూడా రెడీ చేసుకుంటే ఇక మనకి మిక్సింగ్ బాగుంటుంది కాబట్టి ఇక అప్పడాలు కూడా ఈ విధంగా రెడీ చేసేసుకుంటున్నాను. తర్వాత తాలింపు దినుసులకి ఆవాలు, జీలకర్ర, అలాగే మెంతులు, పచ్చెనపప్పు, వెల్లుల్లి, ఎండుమిరపకాయ, కరివేపాకు చక్కగా వేడెక్కిన నూనెలో, పల్లి నూనెలో ఎల్లుల్లిపాయలు ఇలాగా ఇంకా అన్నీ వేసేసుకొని పోపు పెట్టేసుకుంటున్నాను. చక్కగా పోపు ఎర్రబడేంత వరకు కూడా, మిరపకాయ ఎర్రబడే వరకు కూడా పోపులో వేయించుకుంటున్నాను. ఇంకా వేగేటప్పుడే మంచి స్మెల్ అనేది ఎల్లుల్లిపాయ ఫ్లేవర్ ఉంటుంది కదా. ఆ పోపులో వేగేటప్పుడే ఎల్లుల్లిపాయ ఫ్లేవర్ మంచి సువాసన అయితే వస్తుంది. లాస్ట్లో ఇంకా మనం కొత్తిమీర కూడా వేసేసుకొని ఒకసారి కలిగి పెట్టేసుకోవాలి. కొత్తిమీర కూడా సన్నగా తరుక్కొని వేసేసుకుంటే, కొత్తిమీర లేకపోతే అటు అసలు టేస్టే రాదు. కొంతమంది ఇష్టమైతే ఇంగు వేసుకోవచ్చు, ఇలా ఇష్టం లేని వాళ్ళు ఇంగు వేసుకోకపోయినా ఇలా కొత్తిమీరతో సరిపెట్టుకోవచ్చు. పోపు మాడనివ్వకుండా చూసుకోవాలి. మాడితే మాత్రం మెంతులు కూడా వేసాం కాబట్టి చేదు వస్తుంది. మాడకుండా చూసుకోవాలి. ఈ పోపుని డైరెక్ట్గా సాంబార్లో పెట్టేసుకొని చక్కగా మొత్తం కలిసేలాగా ఒకసారి కింద పప్పు కూడా అడగంటకుండా ఒకసారి మిశ్రమాన్ని అంతా మనము కలిపేసుకొని కొంచెం సాంబారు చిక్కబడేంత వరకు కూడా మరగనిచ్చుకోవాలి. ఇక అంతేనండి, వేడి వేడి సాంబార్ అయితే రెడీ అయిందండి. ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి.